హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అంటూ మన వంటకాల్ని మొదలుపెట్టుకుందాం. అయితే మీరందరూ ఏం చేస్తున్నారు? ఏంటనేది నాకు కామెంట్‌లో తెలియజేయండి. ఈరోజు నేనేం చేయబోతున్నానో మీతో షేర్ చేసుకుంటాను. ఇది చాలా చాలా హెల్తీ రెసిపీ అనమాట. తప్పకుండా చేసుకోవాలి. ఈ సీజన్‌లో అందరూ తప్పకుండా చేసుకునే తీరాలనమాట. ఆషాఢ మాసం కదండీ! ఆషాఢ మాసంలో మనం ఏం చేసుకుంటాము? నేను చేసి మీకు చూపిస్తాను. ఎలా చేసుకుంటానో చూపిస్తాను. సరేనా? ఇదేంటంటే రసం అనమాట. ఇదిగోండి కందిపప్పు ఉడికించుకున్నాను కదా! కందిపప్పు ఉడికించుకొని, ఆ పప్పు నీళ్ళన్నీ తీసేసుకొని ఇందులోకి పెట్టుకుంటున్నాను. కొబ్బరి రసం. ముందుగా కొబ్బరి రసాన్ని చూసేద్దాము. దీంట్లో ఏం లేదండి. మనకి చారు పెట్టుకుంటాం కదా! చారులకి కొంచెం నీళ్లు పోసేసుకొని, కొంచెం ఒక టమాటా కట్ చేసుకొని వేసుకొని, చింతపండు రసం వేసుకొని, అలాగే కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ కట్ చేసుకొని వేసుకున్నాను. కొబ్బరి వేసాను చూసారా? కొబ్బరి, కొంచెం బెల్లం. అంటే చింతపండు వేసుకున్నాం, టొమాటో వేసుకున్నాం కాబట్టి దానికి తగినట్టుగా బెల్లం వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నా, తక్కువ వేసుకున్నా మీ రుచి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. అసలు వద్దన్నా కూడా స్కిప్ చేసేసుకోండి బెల్లాన్ని. సరేనా? ఉప్పు కూడా వేసేసుకోండి. తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను ఈ పప్పు ఉడికించుకున్న నీళ్లు వేస్ట్ చేయకూడదని నేను ఇందులో వేసేసుకున్నాను. మీ దగ్గర పప్పు ఉడికించుకున్న నీళ్ళు లేవు అనుకోండి, మరేం పర్వాలేదు. మామూలు నీళ్ళు కూడా పోసేసుకోవచ్చు. సరేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీంట్లో పొడి వేసుకోవాలన్నమాట. రసం పొడి. ఇదిగోండి. మన ఛానల్‌లో ఉంది రసం పొడి చేసుకునేది. చారు పొడి, రసం పొడి ఒకటేనండి రెండూను. ఇలా చేసుకొని పెట్టుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఆహ్, రసం, చారు ఈజీగా, క్విక్‌గా చేసేసుకోవచ్చు. ఇది ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకుందాం. నెక్స్ట్ మన ఆషాఢ మాసంలో చేసుకునే కూర ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇదిగోండి. ఇది మనం ఇక్కడ పెట్టేసుకుందాం. మనం ఈ స్టవ్ మీద మనం చేసుకోవాలి కాబట్టి ఇది ఇక్కడ పెట్టుకుందాం. కరివేపాకు అన్నీ వేసేసుకోండి చక్కగాను. మళ్ళీ చెప్తున్నాను, ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, చింతపండు, బెల్లం, కొబ్బరి కూడా వేసుకున్నాను. చూసారు కదా! కొబ్బరి చారు అనమాట ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్‌గా ఉంటుందన్నమాట. టొమాటో ముక్కలు, అలాగే కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని చక్కగా మీరు బాగా మరిగించుకోవాలి. ఈ ఈ కొబ్బరి ఏదైతే ఉడికి దాంట్లో కొబ్బరి పాలు దాంట్లో దిగుతాయి కదండీ! ఆ టేస్టు ఎక్సలెంట్‌గా ఉంటుందన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్‌లో తెలియజేయండి. ఇది ఇలా మరుగుతూ ఉంటుంది. దీన్ని మనం తొందర పెట్టొద్దు. కొంచెం లో ఫ్లేమ్ పెట్టేసుకొని మరగనిద్దాము. ఇప్పుడు ఏం చేయాలనేది మీకు చూపిస్తాను రండి. ఇదిగోండి చూసారా? ఇది ములగాకు అనమాట. మనకి ఆషాఢ మాసంలో చేసుకునే ములగాకు. ఆషాఢ మాసంలోనే కాదండి, ఎప్పుడు కూడా చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు ములగాకు చేసుకుంటే చాలా చాలా మంచిదనమాట. ములగ 300 రోగాలను తగ్గిస్తుందని అంటుంటారు కదా! అందుకని ములగాకు ఖచ్చితంగా వాడి తీరాలి అనమాట. మరి ఎవరికో ఒకళ్ళకి ఏదో ఒక రోగం రాకుండా ఉండదు కదండీ! అందుకని ఈ 300 రోగాల్లో నయం చేసే గుణం దీనికి ఉంది కాబట్టి ఖచ్చితంగా ములగాకుని వాడి వాడితే బావుంటుందనమాట. సో, ఇది చూసారా? ఇదిగో ములగాకుని శుభ్రంగా ఇలాగా కాడలతో ఉంటుంది కదండీ! దాన్ని మొత్తం అంతా దూసేస్తే ఇట్లా వచ్చేస్తుంది. దీన్ని శుభ్రంగా కడిగేసుకొని ఓ పక్కన పెట్టుకుందాం. దీనితోటే మనం ఈరోజు వంటకం దీనికి సంబంధించి పప్పు నేను కొంచెం ఉడికించుకున్నాను కదా! ములగాకు కూర చేసుకుందాం. ఇట్లా ఉడికించుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అనేది మీకు చూపిస్తాను. తర్వాత దీనికి కాంబినేషన్ చట్నీ కూడా చేస్తానండి. అది దీంతోనే చేస్తాను. అది కూడా చూద్దాం. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఈ పాతకాలం వంటలు కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సరేనా? అయితే ఇప్పుడు దీన్ని శుభ్రంగా నేను ఒకసారి కడిగేసుకొని తెచ్చుకుంటాను. ఆకు ఎక్కువ వేసుకోండి. చాలా మంచిది. ఇదిగోండి ములగాకు శుభ్రంగా కడిగేసుకొని తెచ్చుకున్నాను. అయితే ఇది ఇక్కడ పుల్లలు లాంటివన్నీ ఏరేసుకోండి. ఇలా పుల్లలుంటాయి. పుల్లలు లాంటివన్నీ కూడా ఏరేసుకోవాలి. పెద్ద పెద్దవి. సన్నగా ఉన్నవి ఏం పర్లేదు గానీ ఉడుకుతాయి. పెద్ద పుల్లలు లాంటివేమో ఉడకవు. సో, ఇలా ఏరేసుకోండి. నేను కొన్ని ఏరాను. కొన్ని అలాగే ఉండిపోయినాయి. ఓకే. ఏం గాదు. సో, దీన్నేమో కట్ చేసుకునే వాళ్ళు కట్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకునే వాళ్ళు కట్ చేసుకోండి. నేనైతే ఇలాగే ఇప్పడంగానే వాడేసుకుంటాను. సో, కడిగేసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకుందామండి. మూకుడు పెట్టుకుందాం. ఇప్పుడు పోపు వేసుకోవాలి. కొంచెం ఆవాలు వేద్దాం. కొద్దిగా ఆవాలు కొంచెం వేగనివ్వండి. చూసారా? చారు చక్కగా మరిగిపోతుంది. కొబ్బరి చారు. దీంట్లో కూడా ఏం చేద్దామంటే కొంచెం ములగాకులు వేద్దాం. ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇలా వాడేసుకోవడమే ఫ్రెండ్స్. ఆయిల్ కడాయిలో వేసిన వెంటనే వేయకండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వేస్తే కొంచెం తొందరగా వేగుతుంది. లేకపోతే ఇదిగో ఎంత టైం పడుతుంది. చూసారా? ఆవాలు వేగకపోతే పంటి కింద పడతాయి. నేను పదే పదే చెప్తూ ఉంటాను.
నేను ముందే ఆవాలు వేసుకుంటాను. ముందుగా ఆవాలు వేగిన తర్వాతే మిగిలిన పోపు వేస్తాను. ఇదిగోండి, చూసారు కదా ఆవాలు వేగుతున్నాయి, డ్యాన్స్ చేస్తున్నాయి కదా. ఇప్పుడు మనం ఇంట్లో మినపప్పు, పొట్టు మినపప్పు వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర పొట్టు మినపప్పు ప్రస్తుతానికి లేదు, సో ఈ పప్పుతోటే అడ్జస్ట్ అవుదాం. గుండు మినపప్పు ఇది వేసుకున్నా, కొంచెం ఇలా వేపుకుందాం. ఇప్పుడు కొంచెం జీలకర్ర, నాకు అలవాటు కాబట్టి నేను ఇలా వేసేసుకుంటున్నాను. మీరు ఒక కప్పులో ఒక దేంట్లో ఒక తీసుకుని వేసుకోండి. ఇలా వేసుకుంటే మొత్తం అంతా ఒకేసారి పడే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు కరివేపాకు, ఇలా పోపు అంతా చక్కగా వేగేటట్టు వేయించుకోండి. మాడకుండా వేయించుకోవడమే అంతే. ఇప్పుడు చూసారు కదా, ఇదిగోండి కడిగి పెట్టుకున్న మునగాకును కూడా వేసేసుకోవాలి ఇందులోని. ఇలా వేయించుకోవాలన్నమాట. ఇది ఆకు దగ్గరగా అయిపోతుంది, అప్పటిదాకా కూడా వేయించుకోవాలి. చూసారా, ఇందాక కంటే కొంచెం తక్కువ అయిపోయింది. ఇలా వేగుతుంది అనమాట, పచ్చివాసన లేకుండా మంచిగా ఇలా వేపుకోండి. ఇంకా అక్కడక్కడ పొల్లులు ఉన్నాయి చెప్పానుగా, మొత్తం పొల్లులు అని నేను ఏరలేదు. సో తర్వాత అన్నంలో వచ్చినప్పుడు తీసేసుకుంటానులేండి, ఏముంది. మీరైతే చక్కగా నీట్గా చేసుకోండి, టైం ఉన్న వాళ్ళు. నాకు టైం లేదు కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నాను. చూడండి, బాగా అణిగిపోయింది కదా, ఇంకా కొంతసేపు వేగాలన్నమాట ఇది. అయితే ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చేద్దాము అంటే కనుక, దీంట్లో ఇదిగోండి ఈ కొబ్బరి ఉంది కదా, ఈ కొబ్బరి ఒక కప్పుడు కొబ్బరి దీంట్లో వేసేసుకోండి. పచ్చి కొబ్బరి మాత్రమే, ఎండు కొబ్బరి నాకు తెలిసి ఎండు కొబ్బరి బాగుండదు, నేను ఎప్పుడు వాడను ఎండు కొబ్బరి. సో మీకు కావాలనుకున్న వాళ్ళు వాడండి. ఎండు కొబ్బరి ఎప్పుడు వేసి నేను చేయలేదు కాబట్టి ఇంకా దాని గురించి నేను చెప్పలేను. పచ్చి కొబ్బరే వేస్తాను ఎప్పుడూ, కానీ పచ్చి కొబ్బరి వేసుకుంటేనే బాగుంటుంది అని నా ఫీలింగ్. తర్వాత మీ మీ ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చు. ఇది దీంతో ఇలాగా బాగా వేగాలి. కొంచెం కొబ్బరి కూడా కొద్దిగా వేగితే బాగుంటుంది. చాలా తక్కువ ఆయిల్ తోటి చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది కూడా చూసారా, వెల్లుల్లి రెక్కలు, ఇది మాత్రం ఆప్షనల్. వేసుకోవాలి అనుకున్న వాళ్ళు వేసుకోండి, వేసుకోకపోయినా ఏం పర్వాలేదు. ఇది వద్దనుకున్న వాళ్ళు దీన్ని స్కిప్ చేసేసుకోండి. వెల్లుల్లిపాయలు నేనైతే వేసుకుంటాను, హెల్త్కి మంచిది కాబట్టి వేసుకుంటాను. అయితే ఈ మా చిన్నతనాలప్పుడు మా అమ్మ ఇది గురువారం, అదే లక్షవారము ఆదివారము కంపల్సరీ చేసేదండి. ఆషాఢ మాసంలో లక్షవారం ఆదివారం తప్పకుండా ఈ మునగాకు కూర ఖచ్చితంగా చేసేవాళ్ళు అనమాట. ఆషాఢ మాసంలో వర్షాలు పడుతుంటాయి కదా, బాగా వర్షాలకి ఆరోగ్యం దెబ్బతిని కొంచెం జలుబులు దగ్గులు ఇవన్నీ వస్తాయి కదండి. వాటి కోసం అని చెప్పి ప్రత్యేకించి ఈ మునగాకు ఆ టైంలో వాడితే అన్ని అనారోగ్యాలకి చెక్ పెడుతుంది కదా. ఇది 300 రోగాలు తగ్గిస్తుందని అందుకే అంటున్నారు అనుకుంటున్నాను నేను. ఆషాఢ మాసంలో ఎక్కువ రోగాలు వస్తుంటాయి, వర్షాలకి వాటికి వస్తుంటాయి కాబట్టి మన వాతావరణం మారుతుంది కదా. సో దానికోసమే అనుకుంటున్నాను నేను. మరి నేను అప్పుడు మా అమ్మని ఏం అడగలేదు, మాకు తెలియదు. ఇప్పుడు తెలుసుకుందామంటే అమ్మ లేరు, మరి ఏం చేయాలి. మరి మీకు తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి. అందుకోసం అని చెప్పి వాడతారు ఈ మునగాకు కానీ, ఇంకా తెలగపిండి కానీ, ఇవన్నీ కూడా ఆ రోజైనా తింటారు అనే ఉద్దేశంతో ఖచ్చితంగా గురువారం లక్షవారం చేసుకోవాలని చెప్పి పెట్టినట్టున్నారు పెద్దవాళ్ళు. సో ఇవాళ రేపు ఎప్పుడు పడితే అప్పుడే దొరుకుతుందిలేండి, ఎప్పుడు పడితే అప్పుడే తింటున్నారు. కాకపోతే ఎప్పుడైనా కూడా తినండి, 300 రోగాలు తగ్గిస్తుంది కాబట్టి ఖచ్చితంగా చేసుకోవాలి. మునగాకు అనేది ఒకటి పెట్టుకోండి. మునగాకు కారపొడి, మునగాకు కూర, మునగాకు పచ్చడి, ఇలా 3 రకాలు చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఏదో రకంగా మన నోట్లోకి వెళ్ళడమే కావాలంతే. ఇదిగోండి కొంచెం మునగాకు ఇలా పులుసుల్లో వాటిల్లో వేసేసారే అనుకోండి, చారుల్లో పులుసుల్లో రసాల్లో వేసేసుకున్నారే అనుకోండి, ఆ రసం అంతా దాంట్లోకి దిగుతుంది. అది కూడా మనకి హెల్త్కి మంచిదే కదా. మీరు రోజు కూర చేయాలని లేదు, ఏది చేసుకుంటే దాంట్లో కొంచెం గుప్పుడు మునగాకు పడేసేసేయండి, అంతే బాగుంటుంది. ఇంకా ఆరోగ్యానికి తిరిగి చూసుకోకర్లేదు. నేనైతే అలాగే చేస్తాను. ఈ మధ్యన కొంచెం తగ్గించాను కానండి, రెగ్యులర్గా అది వరకు బాగా వాడేదాన్ని అనమాట మునగాకు అయితేను.
చూసారా ఇలా ఉడికిపోతుంది అనమాట. కరివేపాకులాగే ఉంటుంది, పెద్ద తేడా ఏమి ఉండదు మనకి. ఇట్లాగా కాసేపు దీన్ని వేగనిద్దాము. ఇదైతే మరిగిపోయింది, కొబ్బరి చారు అయితే మరిగిపోయింది. దీన్ని స్టవ్ ఆపేసుకుందాము. కూర కూడా చూద్దామండి. కూర ఒక్కసారి మళ్ళీ కలుపుకుందాం. కమ్మటి వాసన అయితే వేస్తుంది. నన్ను తిట్టుకోకండి ఫ్రెండ్స్, ఈ పుల్లలు అయితే మీరు తీసుకోండి, ఏరుకోండి. ఇదిగోండి ఈ పుల్లలు ఉన్నాయి కదా, ఈ పుల్లలు అన్నీ జాగ్రత్తగా ఏరుకోవాలి. కొంచెం టైమే పడుతుంది. సో అంత టైం నాకు లేదని నేను ఇలా చేసేస్తాను. అన్ని ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటాను. మేమిద్దరమే కదా ఫ్రెండ్స్, ఎవరైనా వచ్చినప్పుడు జాగ్రత్తగా నీట్గా చేస్తాను. ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకోవాలి. మీరందరూ కూడా నా ఫ్రెండ్సే కదా, అందుకని ఏమనుకోకండి. సో ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందామండి. మరి ఏం చేద్దామంటే ఇదిగోండి ఇప్పుడు కారం, ఇది చిల్లీ ఫ్లేక్స్ అనమాట. నేను ముక్క చక్కగా ఆడుకున్న ఎండుమిరపకాయలు. మీరు ఎండుమిరపకాయ పడంగా వేసుకోవాలి అనుకుంటే కనుక పోపు పెట్టని చూసారా మనం, ఆ టైంలో ఎండుమిరపకాయ వేసేసుకోండి. పొడి కారం వేసుకోవాలంటే కూడా ఇలాగా అదే మామూలుగా కొన్న కారం ఉంటుంది కదండి, ఆ కారం ఇప్పుడు వేసుకోండి. పోపులో వేస్తే మాడిపోతుంది. ఇది కూడా ఇప్పుడే ఈ టైంలోనే వేసుకోవాలి. మీకు రుచికి సరిపడా మీరు ఎంత కారం తినగలుగుతారో అంత కారం చూసుకుని వేసుకోండి. ఇలా ఈ వేడికి ఆ కారము అనేది వేగిపోతుంది అనమాట. ఎందుకంటే చిన్నగా అయిపోయింది కదండి ముక్క, చక్కగా మనం మిక్సీలో వేసేసుకున్నాం కదా ఎండుమిరపకాయలని ఏం వేయించక్కర్లేదండి. ఉత్త ఎండుమిరపకాయలు బాగా ఎండిన తర్వాత మిక్సీలో వేసుకుంటే అలా ముక్క చక్కగా మిక్సీలో వేసుకోవచ్చు అనమాట. ఎండుమిరపకాయలు పడేస్తారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే పడేయకుండా తినేస్తారనమాట. ఇదిగోండి మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే కనుక మనం ఏం చేయాలో చూపిస్తాను. ఇదిగోండి ఇది ఉంది కదా ఈ పప్పు కూడా ఏంటంటే మెత్తగా ఉడికించుకోకూడదు, కొంచెం బద్దలాగా ఉడికించుకోవాలన్నమాట. మరి చూసారా, ఇదిగోండి బద్దలాగా ఉడికించుకోవాలి ఇలా. ఇది కూడా ఇందులో వేసేద్దాం. చూడండి ఎన్ని వేసామో ఇందులో, చక్కగా ఎంత హెల్దీగా. ఇంకోటి కూడా వేద్దాం, ఉండండి, కంగారు పడకండి. చూసారా కూర అయితే సూపర్గా ఉంటుందండి, భలే రుచిగా ఉంటుంది తెలుసా. దీంట్లోకి కాంబినేషన్ చట్నీ కూడా ఉంటుందండి, అది కూడా చూపిస్తాను. అది చేసుకుంటేనే ఇంకా అసలైన రుచి అనమాట దీనికి. ఇట్లా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లోని నీళ్ళు పోద్దాం. ఇంకా అసలు నీళ్ళు పోద్దాం. ఈ నీళ్ళు కొంచెం తెరలాలన్నమాట, బాగా బాయిల్ రావాలి. బాయిల్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది చూద్దాము. మూత పెట్టేద్దాం. దీనికి ఇంక పోపు పెట్టుకోవడమేనండి. పోపు పెట్టేసుకుని మనం దించేసుకుంటే సరిపోతుంది. మూత తీసి చూద్దామండి. చూసారా, అబ్బా భలేగా మరిగిపోతుంది. మంచి వాసన అయితే వేస్తుందండి, సూపర్గా ఉంది వాసన అయితే. ఇప్పుడు మనం ఇంకొక పని చేయాలి. అది ఏం పని అంటే కనుక నాకు ఇష్టమైన పని ఇంగువ. ఇదిగోండి ఇంగువ కొంచెమే, ఎందుకంటే వెల్లుల్లిపాయలు కూడా వేసాం కాబట్టి కొంచెం ఇంగువ. వద్దనుకున్న వాళ్ళు హ్యాపీగా స్కిప్ చేసేసుకోవచ్చు. ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఒక పని చేయాలండి. ఇదిగోండి ఇదేమోని తెలగపిండి, దీన్ని తెలగపిండి అంటారు. ఈ తెలగపిండి పొడి అనమాట. తెలగపిండి చెక్క ఉంటుంది కదా, ఆ చెక్కని ఇట్లా పౌడర్ లాగా చేస్తారనమాట. మనకి ఇలాగే పౌడర్ రూపంలో దొరికేస్తుంది షాప్లో. తెలగపిండి అంటే కనుక ఇస్తారు. ఈ తెలగపిండిని మనం ఇది తీసుకుందాం, కొంచెం తీసుకుని దీంట్లో వేసేద్దాం. మునగాకు తెలగపిండి కూరండి. ఈ తెలగపిండి చక్కగా ఉడుకుతుంది అనమాట, ఈ నీళ్ళలో ఉడకాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఉడికిన తర్వాత చూద్దరు కానీ చక్కగా ఇట్లాగా కొంచెం బాగా ఉబ్బినట్టు అవుతుంది అనమాట. ఉడికినట్టు మనకి తెలుస్తుంది. ఇలా వేసుకుని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దాం. ఉడికిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా ఇది ఇప్పుడు ఎలా ఉందో. ఇది ఉడకకుండా ఈ పడంగానే మనం దింపేసుకుని తిన్నామే అనుకోండి, సరిగా ఉడకకుండా తింటే కనుక బాగా కడుపు నొప్పి వచ్చేస్తుంది. కాబట్టి బాగా ఉడికించుకోవాలన్నమాట. ఉడికితే ఎలా ఉంటుందో అనేది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఉడికించుకుందాం. అయ్యా మర్చిపోయాను ఫ్రెండ్స్, ఈ టైంలోనే మనం ఏం చేద్దామంటే ఇదిగోండి కొన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని ఇలా వేసేసుకోవాలి.
ఆ తెలగపిండి వేసుకున్న తర్వాత ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే చక్కగా ఉడుకుతుందనమాట. దీనికి ఇవన్నీ కూడా ఈ ఫ్లేవర్స్ అనేది దీనికి కూడా పట్టుకుంటాయి కదా, సో అందుకని చక్కగా మెత్తగా ఉడికినట్లయితే బాగుంటుంది. ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. ఉడికిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను, సరేనా? ఒకసారి మనం కూర చూసుకుందామండి. ఇదిగోండి, ఇంకా ఉడకాలి ఇది. మూత పెడదాం, ఉడుకుతుంది. ఈలోపు ఏం చేద్దామంటే ఈ కూరలోకి ఇదిగోండి ఈ చిట్టి వడియాలు, మినప వడియాలు అనమాట. మిరపకాయలు వేయించుకుంటే ఆ కూర కలుపుకొని అదుగు తింటే సూపర్గా ఉంటుంది. ఈలోపు ఇది వేయించేసుకుంటాను. ఆయిల్ కూడా పెట్టుకున్నా, వేయించేసి పక్కన పెట్టుకుని. ఇదిగోండి ఇవి కూడా వేయించేసుకున్నాను. వడియాలు అలాగే మిరపకాయలు కూడా వేయించి ఇలా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగోండి నేను ఇది పాత మాగాయ అనమాట. చూసారా, ఇంకెంతో లేదు, కొంచెమే ఉంది. పాత మాగాయ నేను ఈ కప్పులో తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని పచ్చడి చేసుకుందాం. ఇంకా దీన్ని తీసేసాం కాబట్టి దీన్ని పక్కన పెట్టేసేసుకుందాం. ఇలా పాత మాగాయని రాసుకుంటాను అనమాట. నేను ఇలా రాసుకుంటే నాకు తెలుస్తుంది కదా, అందుకని ఇలా రాసుకుని పెట్టుకుంటూ ఉంటాను. చాలా రకాల ఊరగాయలు ఉన్నాయి కాబట్టి ఏది ఏంటి అనేది తెలియదు, సో అందుకని ఇలా రాసి పెట్టుకుంటా. ఇది ఇంక దీని అవసరం లేదు, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీంతో మనం దీన్ని ఏం చేయాలి అనేది చూపిస్తాను. చాలా ఈజీగా, చాలా సింపుల్గా, అద్భుతమైన రుచితోటి చేసేసుకోవచ్చండి. ఇదిగోండి మిక్సీ జార్ తీసుకోండి. ఇది మనం తీసి పెట్టుకున్న మాగాయ ఉంది కదండి, పాత మాగాయ. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. ఆ మాగాయని ఇందులో మిక్సీ జార్లో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇదిగోండి ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని చక్కగా ఇందులో వేసేసుకోండి. దీంట్లో మీరు కావాలి అనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు కొత్తిమీర లేదు కాబట్టి వేయట్లేదు. ఇదిగోండి ఒక పచ్చిమిరపకాయ, అలాగే మనకి కొద్దిగానే అంటే కొంచెం ఉప్పు పడుతుంది. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి కొంచెం ఉప్పు పడుతుంది. ఆల్రెడీ మాగాయలో ఉప్పు కారం అన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువ మాత్రం వేసుకోకండి. అసలు వేసుకోకుండా చూడండి, కావాలంటే వేసుకోవచ్చు. సో నాకు తెలుసు కాబట్టి నేను కొద్దిగా వేసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు మనం మూత పెట్టేసి మిక్సీ వేసుకుని వద్దాం. చూసారా, పచ్చడి రెడీ అయిపోయింది. ఇంతేనండి. ఇక దీంట్లో మీరు పోపు పెట్టుకుంటారో ఏం పెట్టుకుంటారో పెట్టుకోవచ్చు. నేనైతే పోపు పెట్టను, మేము ఇలాగే చేసుకుంటాము. ఇంతే, చాలా అంటే చాలా సింపుల్ అనమాట. దీంట్లో ఒక్క చుక్క కూడా నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మన మాగాయ మెత్తగా ఉంటుంది కదండి, వేసుకోవచ్చు. ఒకవేళ మెత్తగా లేదు, ముక్కలుగా ఉన్న మాగాయ ఉందనుకోండి, కొద్దిగా నీళ్లు పోసుకోండి. వేడి నీళ్ళు కాచేసి చల్లగా అయిపోయిన తర్వాత ఆ నీళ్ళు వేసుకుని మిక్సీ వేసుకోండి. కొంతమంది పెరుగు కూడా వేసుకుంటారు, మజ్జిగ పెరుగు లాంటివి కూడా వేసుకుంటారు. సో నేనైతే అవి వేయను. అది పులుపు, ఇది పులుపు కదా, అందుకని నాకు నచ్చదు. అందుకని పెరుగు లాంటిది ఏం వేయను కానివ్వండి, ఇట్లాగే చేస్తానన్నమాట. నీళ్ళు కూడా పోయకుండా చేసేస్తాను. నీళ్ళు కూడా పోసుకోవచ్చు, పోసుకున్నా కూడా పాడవ్వదు. 1 వీక్ బయట పెట్టినా కూడా పాడవకుండా ఉంటుంది. ఏంటి, ఉల్లిపాయ వేసినా కూడా పాడవదండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని తీసుకుని మనం ఒక బౌల్లో పెట్టేసేసుకుందాము. తర్వాత నెక్స్ట్ కూర చూద్దాం రండి. ఇది పక్కన పెట్టేస్తాను, తర్వాత తీసి నేను ఈ బౌల్లో పెట్టేసుకుంటా. ఇప్పుడు కూర చూద్దాం. మళ్ళీ ఎక్కువసేపు అలాగే ఉంచేస్తే మాడిపోతుంది. ఇంకా కొంచెం నీరు ఉందండి, కొద్దిగా నీరు కూడా ఎగిరిపోవాలి. ఏం లేదు, ఉడికిపోయింది మంచిగా. చూసారు కదా, ఇందాకటి కంటే కూడా ఇప్పుడు మీకు చూపిద్దామంటే కొబ్బరి ఇవన్నీ వేసాను కదా, దాంట్లో తెలియట్లేదు అనమాట. కాకపోతే మీరు ఇది మాత్రం ఉడికించుకోవాలండి చక్కగాను. ఇదేంటి చూపిద్దామంటే అవ్వట్లేదే. తెలగపిండిని మాత్రం చక్కగా మెత్తగా అయితే ఉడికించుకోవాలన్నమాట. పప్పు ఇవన్నీ కలిసిపోయాయి కదా, అందుకని తెలియట్లేదు. ఇదిగోండి ఇట్లా ఉంది కదా, ఇది పప్పు, ఇది అదే ఇట్లా రబ్బర్ లాగా ఉన్నట్టుగా పిప్పిలాగా వస్తుంది అనమాట. కొంచెం ఉబ్బినట్టు వేస్తుంది. మనం వేసిన దానికంటే కొంచెం సైజు కొద్దిగా పెరుగుతుంది అనమాట. నూక లాంటిది కొంచెం సైజు పెరుగుతుంది. అది మీకు అర్థమైపోతుంది ఉడికిందని. కాస్త ఎక్కువసేపు ఉడికించుకుంటే ఏ ప్రాబ్లము ఉండదు. ఇంతే, చూడండి కొద్దిగా సేపు ఉడికించేసి, అనుమానం లేకుండా కొంచెం సేపు ఉడికించేసి ఆపేసుకుందాము. కూర అయితే రెడీ అయిపోతుందండి. ఇంకొక 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. మూత పెట్టేసుకుందాం. ఒకసారి తీసి చూసేద్దామండి. ఇంకా ఆపేసుకుందాం, అయిపోయినట్టే. ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చూసారు కదా, ఇదిగోండి. ఇదిగో ఇప్పుడు చూడండి, మీకు తెలుస్తుందా?
ఇలా ఉడికిపోవాలన్నమాట. డన్, మన కర్రీ రెడీ అయిపోయింది. సూపర్ హెల్దీ కర్రీ అనమాట. 300 రోగాలను తగ్గించే ములగాకు తెలగపిండి కూర. చూడండి అసలు ఎంత బాగుందో. స్టవ్ ఆపేసుకుందాం, మనం దీన్ని డిష్ అవుట్ కూడా చేసేసుకుందాం. ఇదిగోండి, మనం చేసిన పదార్థాలన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాము. ఫైనల్గా ఏం చేశాను అనేది మీకు ఒకసారి చూపిస్తున్నాను. ములగాకు, అలాగే తెలగపిండి, ములగాకు, కొబ్బరి కూర అనమాట. అలాగే దీంట్లోకి వడియాలు, మిరపకాయలు కూడా వేయించేసుకున్నాము. దీంట్లోకి నంచుకోవడానికి మాగాయ, పాత మాగాయతో పచ్చడి వేసాను, ఉల్లిపాయ వేసి. సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక ఇది చూసిన వాళ్ళు ఎవరు పాత మాగాయ ఉంటే పడేయకుండా ఉంటారనమాట. మీకు ఈజీగా ఖర్చు అయిపోతుంది. చక్కగా ఏదైనా కమ్మని కూరలు వండుకున్నప్పుడు, పప్పులు వండుకున్నప్పుడు ఇలా ఒక పచ్చడి వేసేసుకున్నామే అనుకోండి, నంచుకుని తినడానికి సూపర్గా ఉంటుందన్నమాట. ఇది కమ్మగా ఉంటుంది, ఇది పుల్లగా ఉంటుంది కదా, ఈ రెండింటి కాంబినేషను అద్దిరిపోతుంది. అలాగే కొబ్బరి చారు, దీంట్లో కూడా కొంచెం మనం ములగాకు వేసుకున్నాము. ఇవ్వండి మనం చేసిన వంటకాలు. మరి నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో వస్తుంటాయి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉంటాను, మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బై.